సో డాక్టర్ గారు సాధారణంగా అంటే ఈ ముక్కుకు సంబంధించినవి కానీ, ఈ సైనసైటిస్ గానీ, జలుబు గానీ ఇవన్నీ ఎక్కువ చలికాలంలోనే ఎక్కువ విజృంభిస్తూ ఉంటాయి. సో ఈ చలికాలానికి, ఈ సీజన్‌కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఈ చలికాలంలోనే ఈ జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు ఎక్కువ ఎందుకు వస్తాయి అంటే, ఈ వాతావరణంలో ఉండేటువంటి తేమ చాలా ఎఫెక్ట్ ఇస్తుందండి. అంటే మన వాతావరణంలో దుమ్ము, ధూళి కణాలతో పాటు వైరస్ కణాలు మరియు ఇతర బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఒక వైరస్ కణం సుమారుగా 0.2, 0.312 మైక్రాన్స్ ఉంటుంది. ఇలాగ 1-2 మైక్రాన్స్ ఉన్నటువంటి పార్టికల్, వైరస్ పార్టికల్, బ్యాక్టీరియా కానీ ముక్కు లోపలికి ప్రవేశించిన, ఊపిరితిత్తుల్లో ప్రవేశించినా సరే అది ఎక్కడా గోడకి తగలకుండా మళ్ళీ బయటికి వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పార్టికల్ అంటే ఈ పదార్థం సైజు పెరిగినట్టయితే, అంటే ఉదాహరణకి 5 నుంచి 10 మైక్రాన్లు సైజు ఉన్నటువంటి పార్టికల్స్ ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి గోడలకి అతుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే 10 నుంచి 20 మైక్రాన్లు సైజు ఉన్నటువంటి పార్టికల్స్ ముక్కు లోపల, గొంతు లోపల అతుక్కునే అవకాశం ఉంటుందన్నమాట. ఈ చలికాలంలో ముఖ్యంగా వాతావరణంలో ఈ మంచు పడినప్పుడు వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల 2 లేదా 3, 4 దుమ్ము కణాలు ప్లస్ వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ అన్నీ అతుక్కుని వాతావరణంలో చిన్న చిన్నవి 2-3 మైక్రాన్లు ఉన్నటువంటి కణాలు ఒకదానికొకటి అతుక్కుని అవి 5 నుంచి 20 మైక్రాన్ల సైజులోకి మారతాయి. ఓకే, అంటే 2-3 కణాలు అతుక్కుని దాని సైజు పెద్దదవుతుంది. ఈ దుమ్ము కణాలు, ధూళి కణాలు సైజు పెద్దవైనప్పుడు ముక్కు లోపల ఉన్నటువంటి గోడలకి అతుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే వాతావరణంలో తేమ పెరిగిన సందర్భాల్లో ఈ వైరస్కి సంబంధించిన జబ్బులు ఎక్కువగా మనం చూస్తుంటాం. రెండవది ఏంటంటే, వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల కొన్ని సందర్భాల్లో వైరస్ లోపల ఉన్నటువంటి జన్యు క్రమంలో కొన్ని మార్పులు ఏర్పడి అది కొత్త వైరస్గా రూపాంతరం చెందుతుంది. అలా రూపాంతరం చెందినటువంటి వైరస్కి ఎగ్నెస్ట్గా మన శరీరంలో ఇమ్యూనిటీ లేకపోవడం, రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల అది మనకి జబ్బును కలుగజేస్తుంది. అంటే పాత వైరస్ తోటి మనకి ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానికి ఎదుర్కొనే రోగనిరోధక శక్తి మన శరీరంలో ఉంటుంది, కానీ కొత్త వైరస్కి ఉండదు. సో వైరస్ రూపాంతరం చెందింది కాబట్టి మనం మళ్ళీ వైరస్ బారిన బాధపడే ప్రమాదం ఉంటుంది. ఇది ఒకటి కాగా, రెండవది ముక్కు లోపల ఎలర్జీ ఉన్నట్టయితే కనుక ఆ ఎలర్జీ వల్ల ముక్కు లోపల కొద్దిగా నీరు లేదా తేమ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మ్యూసిన్ అంటాము, ఒక రకమైనటువంటి జిగురు పదార్థం కూడా ముక్కు లోపల చర్మం మీద ఉంటుంది. దీనివల్ల కూడా మనం పీల్చే గాలిలో ఉన్నటువంటి వైరస్, దుమ్ము, ధూళి కణాలు ఆ జిగురు పదార్థం చర్మం మీద ఉండడం వల్ల అవి అతుక్కుని ఆ వైరస్ కణాలు మన శరీరంలోకి ప్రవేశించడం తేలికవుతుంది. అదే ఎలర్జీ లేకపోయినట్టయితే లేదా మనం ఎలర్జీని మందులతో కంట్రోల్ చేసినట్టయితే ఈ వైరస్ కణాలు శరీరంలోకి ప్రవేశించే అవకాశం తక్కువగా ఉంటుంది. వెరీ సింపుల్. ఇప్పుడు ఒక కాగితం మీద ఆయిల్ రాసి, ఆయిల్ స్ప్రే చేసి లైట్కి దగ్గరగా పెడితే గాలిలో ఉన్న పురుగులన్నీ కూడా దానికి అతుక్కుపోతాయి. అదే మామూలు కాగితం పెడితే పురుగు దాని మీద పడినా మళ్ళీ వెళ్ళిపోతుంది. సో చిన్నప్పుడు మనం చూసే ఉంటాం, ఎక్కువ పురుగులు ఉంటే పురుగులు మనకి ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి కోసం కాగితానికి ఆయిల్ స్ప్రే చేసి ఒక గోడకి కట్టేవాళ్ళం. సో అదే ప్రిన్సిపల్ ముక్కు లోపల ఈ జిగురు పదార్థం కనుక ఉన్నట్టయితే గాలిలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్, దుమ్ము, ధూళి కణాలు చర్మానికి అతుక్కుని అక్కడి నుంచి జబ్బుని మొదలు పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుచేత ఈ
చలికాలంలో లేదా వాతావరణంలో వచ్చిన మార్పులు వచ్చినప్పుడు వైరస్తో సంబంధించిన ఇబ్బందులు, జబ్బులు రాకుండా ఉండాలి అంటే మన ఎలర్జీని తప్పకుండా మనం కంట్రోల్ చేసుకోవాలి. హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్నట్టయితే దాన్ని కూడా కంట్రోల్ చేసుకునే పరికరాలను మనం అమర్చుకోవాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.